ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వారి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 12వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 4 గంటల తర్వాత జరిగే సంఘటనలు ఇవే. ఎటువంటి సంఘటనలు ఈ రోజు జీవితంలో మీకు జరగబోతున్నాయి, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు ఈరోజు కనిపిస్తున్నాయి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి ఈ కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే, 2025వ సంవత్సరం మార్చి 12వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వారికి చూస్తే, సాయంత్రం 4 గంటల తర్వాత వీరి యొక్క జీవితంలో ఊహించని 2 సంఘటనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి మీరొక పెద్ద సమస్యలో చిక్కుకొని ఉన్నారు. ఆ సమస్యకు పరిష్కారం అనేది ఇక అసాధ్యం అనే ఒక నిశ్చయానికి మీరు వచ్చేశారు. అటువంటి సమస్యకి అనుకోకుండా కొన్ని పరిస్థితుల కారణంగా పరిష్కారం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో వారు మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన పాత్రను పోషించబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే మిగిలిన అంశాలు చూస్తే, కొన్ని ముఖ్యమైన నిర్ణయాలైతే ఈ రోజు మీరు తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితంలో కొన్ని మెళకువలైతే నేర్చుకోబోతున్నారు. వినియోగదారుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త చాలా అవసరం. కఠినత్వం, దురుసుతనం అనేది అస్సలు పనికిరాదు అనే విషయాన్ని మీరు గమనించాలి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి అపరిచిత వ్యక్తుల వల్ల మోసం జరిగే ప్రమాదం కూడా ఉంది. జాగ్రత్తగా ఉండండి. దూర ప్రయాణాలు చేసేవారు ఈ అంశంలో జాగ్రత్త పడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. డబ్బు పట్ల, విలువైన వస్తువుల పట్ల, అలాగే మీ యొక్క మొబైల్ ఫోన్స్ పట్ల జాగ్రత్తగా ఉండటం చాలా ఉత్తమం. ఈ విధంగా కుంభరాశి వారికి మార్చి 12వ తేదీ దినఫలాల ప్రకారం కొన్ని అనుకూల ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయ రంగంలోని వారికి ఈ రోజు చాలా ఆనందంగా గడిచిపోతుందని చెప్పుకోవాలి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వారు ఒక అవకాశాన్నైతే పొందుకోబోతున్నారు. అయితే అవకాశం 100% మీకు సంతృప్తికరంగా ఉండకపోవచ్చు. కొన్ని విషయాల్లో రాజీ పడాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా కొన్ని అనుకూల ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. ఊహించని సంఘటనలు సాయంత్రం 4 గంటల తర్వాత జరగబోతున్నాయి. అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి. శని భగవానుణ్ణి నిత్యం ఆరాధించండి. శుభప్రదమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.